చెన్నైలో డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల నేతల సమావేశం జరుగుతున్న వేళ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లోక్సభ నియోజకవర్గాల పెంపుపై ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని జగన్ మోదీని ఈ లేఖలో పేర్కొన్నారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందన్నారు. నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోందని జగన్ చెప్పారు. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ కాల్లో ఉన్నారు. రమేష్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. 2026లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్రం ఇప్పటికే కసరత్తు కూడా చేస్తూ ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సందర్భంగానే ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధానికి రాసినటువంటి లేఖలో కొన్ని కీలక అంశాల గురించి పేర్కొనడం జరిగింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఏదైతే ఆందోళన వ్యక్తం అవుతుందో ఈ ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ప్రధానికి రాసినటువంటి లేఖలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అది కొంత దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బంది కలిగించే అంశాన్ని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ ఉంది. దీనికి కూడా కేంద్రం గతంలో జనాభా నియంత్రణకు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఈ పిలుపు కారణంగానే జనాభా తగ్గుదల కూడా ఉంది. కాబట్టి ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదే సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలకు ఈ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు రాజ్యసభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలంటూ కూడా ప్రధానికి రాసినటువంటి లేఖలో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల నేతల ఆందోళనను ప్రజల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ దిశగా మరిన్ని సంప్రదింపులు జరపాలని కూడా ఆయన లేఖలో కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇప్పటికే డిఎంకే నేతలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఏదైతే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందో ఈ అంశానికి సంబంధించి డిఎంకే నిర్వహించినటువంటి సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశానికి రావాలంటూ కూడా గతంలోనే కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏదైతే ప్రధానమంత్రికి లేఖ రాశారో నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి ఇదే అంశాలను డిఎంకే పార్టీ నేతల దృష్టి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత సుబ్బారెడ్డి కూడా లేఖను డిఎంకే నేతలకు పంపించారు. ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలనేదే తమ పార్టీ అభిప్రాయం అనే విషయాన్ని కూడా డిఎంకే నేతలకు ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం 2026లో ఇటు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో ఇటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఇటు పార్లమెంట్ లో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తమ వాదన వినిపించడానికి సరైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కూడా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.